శివపార్వతుల సంతానం ఎవరు అంటే వినాయకుడు, కుమారస్వామి అని వెంటనే చెప్పేస్తారు. వాళ్ళకి అశోక సుందరి అని ఒక కూతురు కూడా ఉంది. తెలుసా మీకు? ఈ గాథ పద్మపురాణంలో ఉంది. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవిని నందనవనానికి తీసుకువెళ్ళి అక్కడ ఇద్దరు కలిసి కల్పవృక్షం కింద కూర్చున్నారు. దేవి నీకేం కావాలంటే అది ఈ వృక్షం ఇస్తుంది కదా! ఏదైనా కోరిక కోరుకో అంటే అప్పుడు అమ్మవారు స్వామి కార్తికేయుడు, గణపతి పెద్దయ్యి వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు మునిగిపోయారు. నాకు విపరీతమైన ఒంటరితనం ఏర్పడింది. నాకు ఒక కుమార్తె కావాలి అని అడిగిందిట. వెంటనే అశోక సుందరి అనే ఒక భువనమోహనమైన కూతురు జన్మించింది. ఆ తర్వాత అమ్మవారు ఆ పిల్లతో ముద్దు, ముచ్చట అన్నీ తీర్చుకున్నారు తల్లిలాగా. ఆ తరువాత ఆ పిల్ల పెరిగి పెద్దదయ్యి హుండాసురుడనే రాక్షసుడు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే అప్పుడు నహుషుడు ఆ రాక్షసుడిని సంహరించి అశోక సుందరిని వివాహం చేసుకున్నాడు.